ఏవండోయ్! ఆగస్టు మాసం వచ్చేసింది. మనమందరం ఎదురు చూస్తున్నటువంటి శ్రావణ మాసం కూడా వచ్చేసిందండి. ముఖ్యంగా మన ఆడవాళ్ళందరికీ శ్రావణ శుక్రవారాలంటే చాలా ఇష్టం కదండీ! మరి శ్రావణ శుక్రవారం రోజున చక్కగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుని, ఈ కొబ్బరి పాలతో తయారు చేసినటువంటి పరమాన్నం వండి పెట్టామంటే, లక్ష్మీ అమ్మవారు వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవడం ఖాయమండి. అంటే అంత ఇష్టమండి లక్ష్మీ అమ్మవారికి ఈ ప్రసాదం అంటే. మరి ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలి, తయారీకి కావలసిన పదార్థాలేంటో ఈరోజు నా వీడియోలో మీకు చూపించేస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. దీని రుచి ఉంటుంది చూసారు, నాలుగు కట్టుకుని ఊడు రాదంటే నమ్మండి, అంత బాగుంటుందండి. మనం సాధారణంగా పరమాన్నం లేదా క్షీరాన్నం అనగానే పాలతో తయారు చేస్తూ ఉంటామండి. ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ వాటితోటి తయారు చేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి మీరు ఈ కొబ్బరి పాలతో పరమాన్నం చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ మర్చిపోరండి. స్వర్గానికి ఆమడ దూరంలో ఉంటామండి, అంత రుచికరంగా ఉంటుంది. ఇంకా రుచి మాత్రమే కాదండోయ్, ఆరోగ్యానికి ఈ పరమాన్నం చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా మనం అందరం కూడా వింటూ ఉంటాం కదండి, కేరళ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని, అక్కడ అక్షరాస్యత శాతం ఎక్కువని, అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారని మరి అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఇంకా కేరళ టీచర్స్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి స్కూల్స్లో కూడా టీచర్స్గా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు కదండి. మరి కేరళ వాళ్ళకి అంత తెలివితేటలు ఉండడానికి కారణం, అక్కడ అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉండడానికి కారణం, వాళ్ళు అంత తెలివిగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ కొబ్బరేనండి బాబు. పచ్చి కొబ్బరి అంత గొప్పదండి. మరి మీ పిల్లలకి ఈ పచ్చి కొబ్బరిని తినిపించినా లేదా కొబ్బరి పాలతోటి రకరకాల ఆహార పదార్థాలు చేసి పెట్టినా వాళ్ళు చదువులో ముందుంటారండి. ఇంకా గోదావరి జిల్లాల్లో ఈ కొబ్బరి పాలతోటి చేసేటటువంటి పరమాన్నం పరమ ఫేమస్ అండోయ్. కొబ్బరి పాలతోటి అనేక రకాల కూరలు, స్వీట్స్, హాట్స్ చాలా రకాలు తయారు చేస్తూ ఉంటారండి. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో కూడా కేరళలో దొరికినట్టుగానే పుష్కలంగా కొబ్బరి దొరుకుతుందండి. ప్రతి వంటకంలోనూ అక్కడి ప్రజలు పచ్చి కొబ్బరిని ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఇంకా గోదావరి జిల్లా వాళ్ళు కొబ్బరికాయని ఏ కొబ్బరి ఎలాంటిదో ఇట్టే చెప్పేస్తారండో. దాన్ని 2 వేళ్లతోటి ఇట్లా టిక్ టిక్ అని కొట్టి చూస్తారండి. చూడగానే అది లేత కొబ్బరా, బాగా ముదిరిపోయిన కొబ్బరా, లేదా ముప్పేట కొబ్బరా అని ఆలోచించి చెప్పేస్తారండి. అంటే బాగా లేత కొబ్బరి అనుకోండి, మీ అందరికీ తెలుసు కదండి, బొండం తాగినప్పుడు నీళ్లు తాగి ఆ లేత కొబ్బరిని మనం బొటన వేలుతో కానీ, అదేనండి బొటనవేలి గోరుతో కానీ లేదా స్పూన్తో కానీ గీకి తింటూ ఉంటాం కదండి, అది లేత కొబ్బరి అనమాట. మరి ముదురు కొబ్బరి అంటే మన అందరికీ తెలుసు కదండి, కురిడి కొబ్బరి అనమాట. అంటే దాంట్లో నీళ్లు చాలా తక్కువ ఉంటాయండి. అందుకని అటు లేత కొబ్బరి కాకుండా ఇటు ముదురు కొబ్బరి కాకుండా ఉన్నటువంటి కొబ్బరికాయని తీసుకుంటారండి. దాంతోటే రకరకాల స్వీట్స్ చేసిన, కూరలు చేసిన, ప్రసాదాలు చేసిన, హాట్ చేసిన, ఏం చేసినా గోదావరి జిల్లాల ప్రజలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా మనం ఇలాంటి వంటలు తయారు చేసుకోవడానికి తప్పనిసరిగా ముప్పేట కొబ్బరికాయ తెచ్చుకోవాలన్నమాట. నేను ఇప్పుడు చెప్పాను కదండి ఎలాగా టెస్ట్ చేస్తారు దాన్ని అనేది. 2 వేళ్లతోటి, అంటే ఈ కుడి చేతి చూపుడు వేలు బొటన వేలు కలిపి దాన్ని ఇలా కొట్టి చూస్తారండి. కొట్టి చూసి అది ఏ రకమైన కొబ్బరికాయో చాలా ఈజీగా అక్కడ వాళ్ళు చెప్పేస్తారనమాట. ఆ విధంగా ముప్పేట కొబ్బరికాయని మనం తెచ్చుకోవాలి. అలాంటి కాయలే కదండి మనం దేవుడికి కూడా కొడుతూ ఉంటాము. మరి తెచ్చుకుని ఈ విధమైన వంటలన్నీ మనం తయారు చేసుకోవాలండి. ఇంతకీ పచ్చి కొబ్బరి కానీ లేదా పచ్చి కొబ్బరితో తయారు చేసినటువంటి కొబ్బరి పాలు కానీ తాగడం వల్ల మనకు వచ్చేటటువంటి లాభం ఏంటంటే, ముఖ్యంగా పిల్లలకి మెమరీ పెరుగుతుందండి, మంచి తెలివితేటలు వస్తాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నమాట. మనం కోరుకునేది అదే కదండి, పిల్లలకి తెలివితేటలు పెరగాలి, చదువు బాగా రావాలనే కదా. అందుకని తప్పనిసరిగా పచ్చి కొబ్బరి వాళ్ళతో తినిపించాలి, కూరల్లో పచ్చి కొబ్బరి వేసి వండాలి, ఇలాంటి స్వీట్స్, హాట్స్ కూడా తయారు చేసి పెట్టాలండి. తర్వాత ఇంకా ఈ పచ్చి కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి పాలు ఇలాంటి వాటిని పిల్లలకి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత జుట్టు పెరిగే ఛాన్స్ ఉండదండి, ఊడిపోతుంది. కానీ అందుకని చిన్నప్పటి నుంచే ఇలా ఒత్తుగా జుట్టు పెరగాలంటే ఈ కొబ్బరిని కానీ కొబ్బరి పాలు కానీ వాడుకోవాలండి. ఇంకా
ఇందులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుందన్నమాట. అంటే దీని కొలెస్ట్రాల్ వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుందో చెడు కొలెస్ట్రాల్ దాని అంతటా అదే కరిగిపోతుందండి. అందుకని మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని మనం ఎప్పుడూ కూడా పెంచుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి పచ్చి కొబ్బరి తప్పనిసరిగా తినాలి. పచ్చి కొబ్బరి నుంచి తీసిన పాలు మనం తాగొచ్చు, వంటల్లో వేసుకోవచ్చు. ఈ విధంగా స్వీట్స్లోను హాట్స్లోను కూడా మనం ఉపయోగించుకోవచ్చండి. ఇంకా పచ్చి కొబ్బరి ఎవరైతే తింటారో లేదా ఈ కొబ్బరి పాల వంటలు ఎవరైతే తింటారో వాళ్ళ ముఖం చాలా మృదువుగా స్మూత్గా కాంతివంతంగా తయారవుతుందండి. మనం ఎంతసేపు ముఖానికి ఆ క్రీములు ఈ క్రీములు రాయడం కాదండి, లోపల నుండి ఆరోగ్యం అందం రావాలన్నమాట. అంటే ఈ కొబ్బరిలోనూ కొబ్బరి నూనె ఉంటుంది కదండి. నేను ఇంతకుముందే మీకు చెప్పాను కదా, కేరళ వాళ్ళ జుట్టు నల్లగా ఉండడానికి కారణం, వాళ్ళకి అంత తెలివితేటలు చదువులో ముందు ఉండడానికి కారణం ఏంటంటే ఆ కొబ్బరి నూనె వంటల్లో ఉపయోగిస్తారండి. పచ్చి కొబ్బరి ఎక్కువగా వాడతారనమాట. అందుకని ఈ ఈ కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి మన శరీరం తొందరగా పొడి బారిపోకుండా, ఎండిపోకుండా, డ్రై అయిపోకుండా మంచి మాయిశ్చరైజర్ శరీరంలో ఉండేలాగా, మాయిశ్చర్ ఉండేలాగా, మృదువుగా నునుపుగా ఉండేలాగా చేస్తుందండి. కాబట్టి పచ్చి కొబ్బరి అందాన్ని కూడా పెంచుతుందన్నమాట. ఇంకా మన శరీరం క్యాన్సర్ల బారిన పడకుండా ఈ పచ్చి కొబ్బరి పాలు కాపాడుతాయండి. ఇంకా కడుపు నొప్పి, మలబద్ధకం సమస్య, దగ్గు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పచ్చి కొబ్బరి చాలా మంచిదండి. షుగర్ లెవెల్స్ పెరగకుండా ఈ పచ్చి కొబ్బరి కంట్రోల్ చేస్తుందన్నమాట. ఇంకా వయసుతో పాటు వచ్చే అల్జీమర్స్ వ్యాధి, అంటే మర్చిపోతూ ఉంటారండి అన్నీ, పెద్దవాళ్ళకి జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది, దాని బారిన పడకుండా కూడా ఇది కాపాడుతుందన్నమాట. ఇంకా దీంట్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. ఇంకా మలబద్ధకం సమస్య కూడా ఉండదన్నమాట. కాబట్టి ఈ కొబ్బరి పాలతో తయారు చేసినటువంటి పరమాన్నం ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. దీనికి పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. నేను ఒక చెక్క తీసుకున్నాను. ఇంకా సగ్గుబియ్యం, బెల్లం తీసుకోవాలండి. బియ్యం తీసుకోవాలి. చూసారు కదా, కొంచెం బెల్లం అంటే మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. పచ్చి కొబ్బరిని, బియ్యాన్ని చిన్న గ్లాసుడు తీసుకుని నేను ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి. సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టుకున్నాను. చూసారు కదా, ఇంత చిన్న గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నాను. కొబ్బరిని ఈ విధంగా ముక్కలు కోసి ఉంచుకోవాలండి. సగ్గు బియ్యం కూడా నేను ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. మనం బియ్యం, సగ్గు బియ్యం ఒక 10 నిమిషాలు, పావు గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. కొబ్బరి ఈ విధంగా చీలికలు చేసుకోవాలండి. చేసుకుని మనం మిక్సీ జార్లో వేసుకుని కొంచెం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. చేసుకుంటే అంత ఇలా పేస్ట్ లాగా అవుతుంది కదా. దీంట్లో మనం నీళ్లు పోయాలండి. వాటర్ పోస్తే ఏమవుతుందంటే మనకి కొబ్బరి పాలు తయారవుతాయి అన్నమాట. చూసారు కదా, నేను చిన్న గ్లాస్తోనే నేను వాటర్ పోసానండి. మళ్ళీ మిక్సీలో ఇంకొకసారి తిప్పితే ఈ విధంగా పల్చగా అయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే వడపోసుకోవాలండి. ఆ పిప్పి అంతా కూడా పైన ఉండేలాగా మనకి కొబ్బరి పాలు వచ్చే విధంగా ఒక స్టీల్ గిన్నెలోకి ఇప్పుడు నేను వడపోస్తున్నా చూడండి, ఆ విధంగా ఈ గుజ్జంతా కూడా అందులో వేసేసి, కొబ్బరి గుజ్జంతా, ఈ పేస్ట్ అంతా అందులో వేసి ఒక గరిటెతోటి ఇట్లా నొక్కచ్చండి. లేదంటే చేతులు శుభ్రంగా కడుక్కొని చేతితో కూడా మనం పిండేసుకోవచ్చు అనమాట. అలా పిండినా సరే కొబ్బరి పాలన్నీ కూడా వచ్చేసి వట్టి పిప్పి మిగలాలండి. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. కొబ్బరి పాలు చూడండి, మన పాలు ఎందుకు సరిపోవండి, అంత చిక్కగా ఉంటాయి. ఇంకా కొబ్బరి పాలు మనందరికీ తెలుసు కదండి, చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట. ఎంత రుచికరంగానూ ఉంటాయండి. అచ్చంగా ఇలా కొబ్బరి పాలు తీసుకుని దీంట్లో మనం ఇంత బెల్లం కానీ, లేదంటే తేనె కానీ, ఖర్జూరం పౌడర్ కానీ, ఎండు ఖర్జూరం పౌడర్ కానీ, పచ్చి ఖర్జూరం పేస్ట్ కానీ కలుపుకుని తాగేసామంటే అసలు ఎంత బలమో చెప్పలేమండి. మంచి శక్తి కూడా వస్తుందన్నమాట. నీరసం, కొంతమంది నీరసంగా ఉంటారు కదండి, ఆ నీరసం పోతుంది. ఈ పిప్పులో మళ్ళీ ఇంకొక గ్లాస్ నీళ్లు పోసానండి. అలా నీళ్లు పోసుకుని ఇంకొకసారి మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఆ విధంగా ఒక 3 సార్లు చేసుకోవాలండి. చేసుకుంటే మనకి దీంట్లో ఉన్నటువంటి కొబ్బరి పాలంతా కూడా మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత వట్టి పిప్పి మిగులుతుందండి. ఆ పిప్పి మనకి పెద్దగా ఏం ఉపయోగపడదండి. మనం ఒకవేళ ఆ పిప్పి పడేయడం ఎందుకు అనుకుంటే కనుక చపాతీ పిండిలో వేసుకుని కలిపేసుకోవచ్చండి, లేదా దోశల పిండిలో వేసుకుని దోశలు వేసేసుకోవచ్చు.
లేదంటే మనకి మొక్కలు ఉండనే ఉన్నాయి కదండి, అన్నిటినీ భరించే పాపాల భైరవులు. కాబట్టి ఆ మొక్కల మొదట్లో కప్పెట్టేసి మనం పైన మట్టి వేసేస్తే మొక్కలకి బలం అండి, మనకి బలం, మొక్కలకి బలం అన్నమాట. చూసారు కదా, చూసారు కదా, ఈ పాలు చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. మనం బయట కొనుక్కునే పాలు ఎందుకు సరిపోవండి. ఈ విధంగా 3 గ్లాసులు పాలు అయినాయండి. నేను ఒక్కటే చిప్ప తీసుకున్నానండి, కొబ్బరి చిప్ప. ఎందుకంటే ఒక కొబ్బరికాయ కొడితే మనకి 2 చెక్కలు అవుతుంది కదండి, అందులో ఒక్క చెక్క తీసుకున్నాను అనమాట. ఒక్క చెక్కకి చిక్కటి పాలు 3 గ్లాసులు పాలు తయారైనాయండి. దీంట్లో నేను మామూలు పాలు 1 గ్లాస్ పోసానండి, చిక్కటి పాలు 1 గ్లాస్ పోసాను అనమాట. మీరు ఒక గ్లాస్ చిక్కటి పాలు పోసి ఇంకొక గ్లాసు నీళ్లు పోసానండి నేను. ఎందుకంటే కొంచెం బియ్యం ఉడకాలి కదా, ముందు స్టవ్ మీద పెట్టుకుని ఈ విధంగా ఒక పొంగు రానివ్వాలండి. పొంగు వచ్చిన తర్వాత అప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, సగ్గుబియ్యం వేసుకోవాలి. ఆ తర్వాత బియ్యం కూడా వేసుకోవాలండి. చూసారు కదా, నేను ఈ సగ్గుబియ్యం నీళ్ళు కూడా అందులో వేసేసాను అనమాట. అవి 1 గ్లాస్ ఉంటాయి కాబట్టి సరిపోయింది. అర్థమైంది కదండి. 3 గ్లాసులు కొబ్బరి పాలు, 1 గ్లాసు మనం తెచ్చుకునే బర్రె పాలు, 1 గ్లాసు సగ్గుబియ్యం నానబెట్టిన నీళ్లు 1 గ్లాస్ పోసానండి. దీంట్లో పాలు బాగా మరిగేటప్పుడు బియ్యం వేయాలండి. అయితే ఈ అందరికీ ఇప్పుడు బిజీ అయిపోయి అందరూ ఏం చేస్తున్నారంటే కుక్కర్లో అన్నం వండేసి ఆ అన్నం తీసి పాలల్లో వేసేసి ఇంత బెల్లం వేసేసి పరమాన్నం అయిపోయింది అంటున్నారండి. అది రుచి పచి ఉండదండి. పరమాన్నం అంటే పరమాన్నంలానే వండాలి. పరమాన్నాన్ని క్షీరాన్నం అంటారండి. ఎందుకంటే పాలల్లో ఎప్పుడు కూడా బియ్యం ఉడకాలండి, సిమ్లో ఉడకబెట్టుకోవాలండి. పాలల్లో బియ్యం ఎప్పుడు కూడా ఉడకాలండి. మరి బియ్యం ఉడికేటప్పుడు బియ్యం ఆ విధంగా పాలల్లో ఉడికితే మంచి రుచి వస్తుందండి క్షీరాన్నానికి. అంతేగాని వేడివేడి అన్నం తీసుకెళ్ళి వేడివేడి పాలల్లో వేసేసి ఇంత బెల్లం వేస్తే కనుక అది రుచి ఉండదండి. ఇలా ఉడికేటప్పుడు ఒక అరగంట టైం, ఒక పావు గంట పైనే పడుతుందండి. చక్కగా చిన్న మంట పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలండి. బియ్యం సగ్గుబియ్యం 2 ఉడికిన తర్వాత మనం ఎంత తీపి తింటామో దాన్ని బట్టి ఈ బెల్లం వేసుకోవాలండి. వేసుకుని కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే ఇప్పుడు బెల్లం వేయగానే కొంచెం పలచగా అయిపోయింది కదండి, కాసేపటికి ఇది గట్టిగా అయిపోతుంది అనమాట చల్లారేసరికి. ఈ విధంగా కొబ్బరి పాలు మూలాంచి ఇలా తెల్లగా వచ్చిందండి పరమాన్నం. చూసారు కదా. తర్వాత వేయించినటువంటి జీడిపప్పు, కిస్మిస్ 2 కూడా వేసుకోవాలండి. చూసారు కదా, ఈ కొబ్బరి పాల పరమాన్నం లేదా కొబ్బరి పాల క్షీరాన్నం చాలా రుచిగా ఉంటుందండి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఈ శ్రావణ మాసంలో కనుక మీరు ఈ విధంగా కొబ్బరి పాలతోటి పరమాన్నం తయారు చేసి పెట్టారంటే మరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని సమర్పించిన వాళ్ళం అవుతామన్నమాట. చూసారు కదండి, అన్ని పరమాన్నాల్లోకి ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఏదైనా తినేటప్పుడు రుచి మాత్రమే చూసుకోకూడదండి, దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి, మన పిల్లలకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచించుకుని అలాంటి బలవర్ధకమైన మరి పదార్థాలని వండి పెట్టాలండి. చూసారు కదండి, ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. మరి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మనం ఎప్పుడు దేవుడికి ఏదో ఒక కొబ్బరికాయలు అవి కొడుతూ ఉంటాం కదండి, ఆ పచ్చి కొబ్బరిని ఒక్కోసారి ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు కూడా మీరు దేవుడికి శ్రావణ మాసంలో ఎక్కువగా కొబ్బరికాయలు కొడితే ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ఇలా ప్రసాదం వండి పెట్టండి. చూసారు కదండి, ఈ వీడియో పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని పిల్లలకి కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు. కావాలంటే చేసి చూడండి. మరి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మరి.